అట్లా జరిగిన ఒక ఇన్సిడెంట్ లో ఒక కూతుర్ని తీసుకొచ్చి ఒక బలి పశువుని చేయాల్సినంత క్రూయల్ మెంటాలిటీతో ఉందా, బతికే ఉందా ఇంకా? ఉందండి, బతికే ఉందండి. సరే, తర్వాత ఏమైందమ్మా? షాక్ లో ఉన్నాను పూర్తిగా. షాక్ లో ఉన్నానండి. నేను ఇలాగా అమ్మో బ్లడ్ 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 రక్తం వచ్చేసింది మొత్తం, ఏంటి ఇలా ఉందని బాడీ అంతా పెయిన్స్ ఉన్నాయి నన్ను అరుస్తుంటే ఇలాగ మా మమ్మీ వచ్చి ఆగాగు, ఎందుకు అలా అరుస్తున్నావు, అలా అరవకూడదు, ఇంత చిన్నదానికి అరిచేస్తావా, నేను పక్కనే ఉన్నాను కదా, చూసుకుంటాను కదా, ఎందుకంత నీకు అంత భయం అని అంటుందండి. అమ్మకి అన్నీ తెలుసు. అన్నీ తెలుసు. ఇదే పక్కనే ఉంది చూసుకుంటాం ఏంటి, భయం ఏంటి, వెనకాల బ్లడ్ ఉంటే అరవకుండా ఏం చెయ్యాలి నేను, ఏంటి అసలు ఏం జరిగింది చెప్పు అంటుంటే ఏం కాదు నువ్వు సైలెంట్ ఉండు కాసేపు అని అంటుంది. నాకు అదంతా తీసుకెళ్లారమ్మా? ఏంటండి, హాస్పిటల్కి తీసుకెళ్లారా మిమ్మల్ని? హాస్పిటల్ కట్ట ఎక్కడ తీసుకెళ్ళలేదండి. నువ్వు సైలెంట్ ఉండి సైలెంట్, నాకు చెప్తావా లేదా ఏం జరిగింది, నువ్వు నోరు నొక్కేస్తున్నావు ఏంటి చెప్పు నాకు, అది ఇది అని అంటుంటే నా పేక ఎలా పట్టేసుకుందండి మా అమ్మ. మీ అమ్మ అప్పటికే నీకు అర్థమై ఉంటుంది కదమ్మా ఏం జరిగింది అనేది. నోరు మూసుకొని సైలెంట్ గా ఉంది, లేదంటే ఇక్కడే పాతి పెట్టేస్తాను నేను అందండి. కాపాడాల్సిన అమ్మే నీ జీవితం నాశనం చేసి ఎదురు బ్లాక్మెయిల్ చేసి గొంతు ఎత్తితే కనుక చంపేస్తున్నాను. ఆ ఎదవైతే అక్కడి నుంచి జారుకున్నాడా? అతను జంప్ అయిపోయాడండి అప్పుడే. చంపేలేవాడిని లేదు కదండి ఇలా జరిగిందని. నీకు అంత ధైర్యం లేదు? అంత ధైర్యం లేదండి. అతను అక్కడి నుంచి జారుకున్నాడు, మీ అమ్మ నీ గొంతు ఎత్తొద్దని అంది, నువ్వు అక్కడితో అది దిగమింగుకున్నావు. తర్వాత అక్కడితో ఏముందండి, ఇదే పని ఇంకా కంటిన్యూ చేస్తానే ఉందండి అక్కడి నుంచి. అతనితోనేనా మరి వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చేదా? అతనితోనే. ఇక ఫైనాన్షియల్ గా బాగా చూసుకుంటున్నాడా మిమ్మల్ని? ఏంటండి, ఇల్లు బిల్డింగ్లు ఏమైనా కొనిచ్చాడా? ఏమీ లేదు. సంపాదన అన్ని మొత్తం ఈవిడే చూసుకుంటదండి. మా అమ్మే నన్ను, నా జీవితం సర్వనాశనం చేసేది మాత్రం మా అమ్మే. కదమ్మా, మొదటిసారి అంటే గొంతు ఎత్తే చంపేస్తానంది, ప్రతిసారి నీకేం భయం, అంత లొంగిపోయి అంత భయపడవలసినటువంటి? అదేనండి ఇలా చేస్తుందని చేసి ఎదురు. మీరు జాబ్ చేస్తారు, మీ అమ్మ జాబ్ చేస్తది, మీకు ఉండే ఇంటర్నేషనల్ ఖర్చులకి మీ ఇద్దరిది సరిపోద్ది. గంజి దాకన్నా గౌరవంతో బతకడం చాలా అవసరం, అది లేకుండా పోయింది. సరే, మీ అమ్మ దరిద్రం ఏదో ఆవిడ పడితే పడవచ్చు, ఒక కూతుర్ని ఒకే వ్యక్తి, తల్లి కూతురు ఒకే వ్యక్తితోటి పడుకోవడం అనేది చాలా అసహ్యంగా ఉంది. సమాజం యాక్సెప్ట్ చేయని ఒక పద్ధతి ఇది. అంత చండాలం దాంట్లో నీకు ఇన్ని సంవత్సరాల్లో జరుగుతున్న ఈ ప్రాసెస్కి ఒక్క రోజున నీ ఫ్రెండ్కో పక్కింటోళ్ళకో ఎదురింటోళ్ళకో చెప్పాలి ఈ విషయం నీకు అనిపించలేదా? నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి. ఎప్పుడు వెళ్ళారు? ఇలా జరిగిన ఒక 2 సార్లు ఇలా జరిగితే ఎదురుగిచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఎన్ని సందర్భాల్లో నీ మీద ఇటువంటి అఘాయిత్యం జరిగిన తర్వాత వెళ్ళావు? ఒక వారం తర్వాత వెళ్ళాను. మరి ఇంకేంటి, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు? అసలు ఏం పట్టించుకోలేదండి. లేదు సార్, యాక్చువల్గా ఇట్లాంటి కేసులు ఏంటంటే ఒక పిల్ల వెళ్ళింది, ఒక అమ్మ పడుకున్న వ్యక్తితో నన్ను కూడా పడుకోమందండి మా అమ్మ, ఇలా అతను చేస్తున్నాడు అంటే నమ్మరు. అమ్మ దగ్గరుండి తను వేరే వాళ్ళ దగ్గరికి పంపించడం వేరు, కానీ ఒక తండ్రి వరస ఒక రకంగా మనం మాట్లాడాలంటే అలాంటి వ్యక్తితో ఈ అమ్మాయి చేత ఇట్లా ఫోర్స్ఫుల్ గా చేయించిందంటే అమ్మాయికి ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లమ్ ఏమో, ఇంట్లో పెద్దవాళ్ళని తీసుకురమ్మా అంటారు. కొన్ని ఆధారం తీసుకురమ్మన్నారమ్మా, ఇలా జరిగింది అయినా కానీ సుమోటోగా తీసుకుంటారమ్మా. ఒక ఆడపిల్ల వచ్చి తన గోడు వినిపించుకుంటే. అదే సార్, ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అలా చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఒక పద్ధతి అవి చూసి ఏమైనా సైకలాజికల్ డిప్రెషన్ ఏమో అనుకుంటారు, కానీ అమ్మ మీద ఎలిగేషన్ అంత గబుక్కుని యాక్సెప్ట్ చేయరు కదమ్మా. నీతో పాటు ఎవరైనా వచ్చారా పోలీస్ స్టేషన్ కి? పోలీసులు ఎవరినైనా నీతో పాటు ఏదైనా ఆధారాన్ని తీసుకుని రమ్మని చెప్పారా? నన్ను అడిగారండి. అంటే మీరు వెళ్ళినాక కంప్లైంట్ ఇచ్చినాక మిమ్మల్ని నమ్మరు, ఎందుకంటే మీరు చెప్తున్న అంత స్ట్రాంగ్ ఎలిగేషన్స్ గబుక్కుని బిలీవ్ చేయాలంటే ఎవరో ఒకరిని అడుగుతారు. మీ అమ్మకు ఫోన్ చేయడం ఏదో చేస్తుంటారు, అలా ఏమైనా జరిగిందా? మా అమ్మకు ఫోన్ చేసి ఏమంది, వచ్చిందా? మా అమ్మ ఫోన్ చేస్తే ఆ మేనేజర్ కూడా తీసుకొచ్చిందండి. ఇద్దరు కలిపి వచ్చారా? ఇద్దరు కలిపి వచ్చారండి. సరిపోయింది, ఇంకా నీ కేసే తీసుకుని ఉండరు అయితే. ఇద్దరు కలిపి వచ్చి ఆ కాగితాలు ఏవో తెచ్చారండి, నాకు పిచ్చి అని చెప్పి మొత్తం అంత పక్క పడేసేసారండి. ఇద్దరు ఎత్తుకుని వెళ్ళిపోయారు అంతే నిన్న అక్కడి నుంచి. నువ్వు వీళ్ళందరూ మోసం చేస్తున్నారు, వీళ్ళే దొంగలని నువ్వేమి గట్టిగా అరవలేదు అక్కడ? చెప్పానండి, చెప్పినా సరే నమ్మరు కదా సార్. మెడికల్ రిపోర్ట్లే తెచ్చారంట, అది ఇదని అయ్యో కాగితాలు మొత్తం చూసారండి. ఆసుపత్రికి వెళ్ళినట్టు అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా సృష్టించారు కాగితాలు. అవునండి. ఇలా ఎంతకాలం అమ్మా, ఇలా ఎంతకాలం జరిగింది చెప్పు? ఆ పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి వెళ్ళిపోయావు, దాని తర్వాత ఇదే కంటిన్యూ అవుతూనే ఉందా మీది? కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకొక్క ఆధారం ఒక్క చోట న్యాయం జరుగుతుంది అనుకున్న చోట న్యాయం జరగబోయేటప్పటికి కంటిన్యూ అవుతూనే ఉందండి. ఇంకా ఎన్నేళ్ల నుంచి అవుతుంది ఇది ఇలాగా? ఇది 3 సంవత్సరాలు మట్టి. 3 ఏళ్ళుగా? 3 సంవత్సరాలు. ఇంతకు ముందు 6 నెలలు ఏదో అన్నా, 6 నెలల ముందు అయిందన్నా. సారీ మేడం, టెన్షన్ లో ఏం మాట్లాడుతున్నా నాకే తెలియట్లేదు మేడం. 3 సంవత్సరాల ముందే అయింది మేడం ఇదంతా. సో 3 సంవత్సరాల నుంచి ఇలా జరుగుతూనే ఉంది. ఎక్కడ ఇంకే కంప్లైంట్లు ఎవరు కూడా నీ వైపు మాట్లాడే వాళ్ళు ఎవ్వరు లేరా? మీ చుట్టాలు కానివ్వండి, వేరే పెద్దవాళ్ళు కానివ్వండి? అసలు ఏమి లేదు. జాబ్ చేస్తున్నారా మీరు? ఇంకా అలాగే ఉన్నారా? అతనితోనే ఉంటున్నారా?
ఇంకా జాబు నా మొహాన్ని ఏముంటుందంటే నా దెబ్బ తప్ప ఏముంటుందండి ఇలా చేస్తుంటుంటేనే. ఇది కాదని నేను పారిపోయానండి, మొత్తానికి పారిపోయి ఇంకా మీ రచ్చబండు గురించి తెలుసుకుని నేను మీకన్నా న్యాయం జరుగుతుందేమోనని నాకు ఇక్కడికి వచ్చానండి. నేను ఇంట్లో నుంచి పారిపోయి ఎంతకాలం అయిందమ్మా? సంవత్సరం అయిందండి. ఎక్కడ ఉంటున్నావు మరి సంవత్సరం నుంచి? తెలియకుండా వాళ్ళకి దోకుంటున్నానండి అక్కడెక్కడ. పని చేసుకుంటూ అలా ఉంటుంది. సరే, ఇక్కడ దేనికి వచ్చావమ్మా? ఇక్కడ ఏం జరగాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చారు మీరు? నాకు న్యాయం జరగాలని వచ్చాను. అంటే ఏం న్యాయం కావాలి? ఇప్పుడు ఎలాగో సంవత్సరం నుంచి బయట ఉంటున్నాను, పని చేసుకుని ఉంటున్నాను కదా, అలాగే కంటిన్యూ చేయొచ్చు కదా, ఇంకా వాళ్ళతో ఇబ్బంది లేదుగా. మా అమ్మకి శిక్ష పడాలండి. అది అమ్మ కాదండి, రాక్షసి. అది సూపర్ మాట మాట్లాడు. అది అమ్మ కాదండి, దాని నిలువులో నరికేసిన పాపలేదు. దాని కొడుకుని పుట్టానండి. ఏ కూలి పని చేసుకున్న వాళ్ళ దగ్గర పుట్టినా సరే ఆ గెంజి బతుకులు తినైనా ఉండు. అది అమ్మ కాదండి, నా చేతులు నేనే నరికేద్దును. దాని కొడుకుని పుట్టిన వాళ్ళని నేను నరకలా పోతున్నానండి బాబు. చిచ్చి, దానికి శిక్ష పడాలి, నాకు న్యాయం జరగాలండి. ఆ మేనేజర్ గారిని కూడా ఉరి తీసేసిన. వాడికి పెళ్ళై పిల్లలు ఉన్నారమ్మా? ఉన్నారా? భార్య పిల్లలు ఉన్నారా? అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోవలసింది. ఆ అష్టనిష్ట దరిద్రుడి గురించి తెలిసేది జనాలకి. వాళ్ళ ఆవిడ తోలు తీసేది. ఇట్లాంటి విషయం ఏ స్త్రీ కూడా యాక్సెప్ట్ చేయదు. మీ అమ్మ అంటే ఎక్కడో రాక్షస జాతిలో పుట్టిన మనిషిలాగా ఉంది. కానీ నేను వేరే దుక్కునికి వెళ్తేనే పిచ్చని పెట్టారండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు చెప్తున్నవన్నీ నిజాలేనా? అయ్యో నిజాలండి. ఒక ఆడపిల్ల ఇంతలా వచ్చి చెప్పిన తర్వాత నిజం కాకపోతే ఏంటండి? అంటే సొంత తల్లి మీద ఇలా చెప్పేటప్పటికి కొద్దిగా నమ్మకం. మాట్లాడండి, మీరే పిలిపించి మాట్లాడండి నిజమో కాదనేది. ఆమె ఎంత ర్యాష్ గా ఎలా మాట్లాడుతుందో మీరే తెలుస్తుంది. లాగి దవడ మీద పెట్టి కొడతారండి ఆవిడ. అదేలేమ్మా. సార్, మేడం, ఇలా ఇవిడ వస్తుందని చెప్పేసి తెలిసిన వెంటనే వాళ్ళ పేరెంట్స్ కూడా ఒకసారి కాల్ చేశాను వాళ్ళ మదర్కి. సో వాళ్ళ మదర్ని కూడా పిలిపించడం జరిగింది మన టీం వాళ్ళు. ఒకసారి వాళ్ళని కూడా స్టేజ్ మీద పిలుస్తాను. ఓకే మేడం. జ్యోతి గారు రండి. ఏమైంది? నేను ఎంత బాగా చూసుకున్నాను, ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకేం కావాలో నాకు కొని పెట్టాను కదా, ఎందుకు నువ్వు పరువు తీస్తున్నా? ఇంటికి వెళ్ళిపోదాం రా. చెయ్యకు, అలా చెయ్యకు. నీకేం అమ్మా, ముందు మీరు అమ్మాయిని టచ్ చేయడం ఆపండి. ఫస్ట్ మీ ఎఫెక్షన్ ఏది ఉందో తర్వాత మాట్లాడుతారు. ఎందుకంటే మాకు కొంత క్లారిటీ రావాలి కదా. ఆ అమ్మాయి మీ మీద ఒక స్త్రీ మీద చెప్పకూడని మాటలు, ముఖ్యంగా ఒక తల్లి మీద చెప్పకూడని మాటలు చెప్పింది. ఆవిడకి ఇష్టం లేనప్పుడు వచ్చే ముట్టుకోవడం ఆపేయొచ్చు కదండి. ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఇక్కడ మాట్లాడండి మాతో. ఆవిడ మమ్మల్ని నమ్మి వచ్చింది. అది ఏంటి, ఏం చేయాలనేది మేము వినాలి కదా అంతా. మరి మీరు స్త్రీగా పనికొస్తారా పనికిరారా ఏంటో మాకు తెలియాలి కదా. ఇవి ఎందుకు వచ్చారమ్మా మీరు? ఎందుకు? ఓ మహిళవా కాదా? నా పేరు జ్యోతి సార్. ఎందుకు వచ్చారు? మా ఆయన చిన్నప్పుడే చనిపోయిండు. దీన్ని ఎంత ముద్దుగా పెంచుకున్నా, ఇది ఏం చేద్దాం? అమ్మా, నువ్వు పెంచిన పెంపకం చెప్పింది. ముద్దుగా నువ్వేం పెంచావా? చెప్తావో నువ్వు చెప్పు. ముద్దుగా పెంచావు. నాన్న, నువ్వు కొట్టినా పర్లేదురా. మైండ్ సైడ్ ముద్దుగా పెంచే కూతురు అలా రియాక్ట్ అవ్వదు మేడం. మీరు అందుకే ఫస్ట్ కొంచెం మైండ్ సెట్ గా సార్. సరే, ఎలా అనాలి మాట్లాడతాను, ఎవరికి మైండ్ బాగాలేదు? వెళ్ళిపోతుంది. అమ్మా, అసలు నా మాట వినదు. మీ అమ్మాయి మిమ్మల్ని వదిలేసి ఎంతకాలం అయింది? సంవత్సరం నుంచి ఎదుగుతూనే ఉన్నాను. మా పిల్లకి అన్నపోలేను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఏ పని చేయండి? ఎందుకు ఇవ్వలా? పోలీస్ మీ అమ్మాయికి సైకలాజికల్ ప్రాబ్లం అంటున్నావు కదా, పోలీస్ కంప్లైంట్ ఇస్తే మాకు ఎఫ్ఐఆర్ కాపీ చూపించి ఎందుకు ఇవ్వలా? ఎదుగుతూనే ఉన్నాను మేడం. ఎవరితో పెట్టి ఎతికిస్తున్నావు? మీ బాయ్ ఫ్రెండ్ తోట? బాయ్ ఫ్రెండ్ కి అవుతాడా? నేనే ఎదుగుతున్నాను మేడం. నువ్వే ఎత్తుకుతున్నావు. పాపే నాకు, నేను ఎందుకు చేస్తాను మేడం? అలా కదమ్మా, మీరు ఈ రోజు పాపని తీసుకెళ్ళటానికి వచ్చారు. 1 year బట్టి 1 year నుంచి ఎత్తుకుతున్నాను సార్. తిండి తిప్పలు లేకుండా. మీ అమ్మాయి ఎందుకు నీ దగ్గర నుంచి ఆమెకి పారిపోయింది? మైండ్ సెట్ లేదు సార్. ఏం ఎక్కడికన్నా mind అక్కడికి వెళ్ళిపోతే మా ఇంటి సర్లేదన్నప్పుడు పారిపోయినప్పుడు మనం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఇచ్చాను సార్. ఒకసారి వెళ్ళి ఇస్తే వాళ్ళు ఏం చేయలేదని మరి నేనే తిరుగుతున్నాను. సంవత్సరం నుంచి తిండి లేదు, నిద్ర లేదు, ఆహారం లేదు. అలా ఏం లేదు, మిమ్మల్ని చూస్తే పుష్టిగా శుభ్రంగా తింటున్నట్టుగానే ఉన్నారే. లేదు మేడం, ఉండేది ఒక మా ఆయన చనిపోయినాక ఈ పిల్లని ఎలా చూసుకున్నాను నాకు తెలుసు మేడం. తిండి తిప్పలు లేకుండా ఏదో పని చేసి వీళ్ళ నాన్న చనిపోయిన అప్పులు తీర్చుకోలేకుండా నా బాధ నేను పడుతున్నాను. తిండి తిప్పలే అట్లా మాట్లాడి ఏ పని చేసి నేను చూసుకుంటున్నాను కదా. కాలేజీకి కావాల్సిన ఫీజు నుంచి ఎవరు చెప్తున్నారు? అమ్మా, ఇవన్నీ పక్కన పెట్టి బాధ్యతలు పక్కన పెట్టు. అమ్మాయి నీ మీద ఒక భారీ అలిగేషన్ వేసింది. ఏమని? మీకు ఎవరైతే ఉన్నారో అతనితో ఈవిడ్ని పడుకోబెట్టావంట, నిజమేనా కాదా? లేదు మేడం. మేనేజరో ఎవడో ఈవిని పడుకోబెట్టడం మాత్రం ఒప్పుకోవట్లేదమ్మా నువ్వు. కానీ అతను అనేవాడు ఉన్నాడా నీ జీవితంలో? మా ఆయన చనిపోయినాక ఇంకా తినడానికి కూడా లేకుండా మనం పోయినా కూడా మా పిల్లలు మంచిగా చేయించుకోవాలి. నేను తప్పులు చేసి ఈ పిల్లని చూసుకుని నీకు మాత్రమే అక్రమ సంబంధం ఉందా? ఆవిడతో అసలు ఏ సంబంధం లేదా? మాకంటూ ఎంక్వైరీలో ఏదన్నా తెలిస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. అంత కోపంగా ఉంది. ఏదో కూర్చున్నా సైలెంట్ గా. ఒక రోజు ఏదన్నా ఒక పిక్నిక్ ఎక్కడికో తీసుకెళ్ళినప్పుడు అందరూ ఒకే చాటు పడుకున్నప్పుడు రక్తస్రావంలో మీ అమ్మాయి పడుకుని ఉందంట. అసలు అది మైండ్ సెట్ లేకుండా ఏదేదో ఏం మాట్లాడుతున్నావమ్మా? కాలేజ్ చదివించానన్నావు కదా, డిగ్రీ చేసింది నువ్వే కదా అన్నావు. చేసాకే మైండ్ ఎవరినో లవ్ చేసినాక మైండ్ సెట్ లేకుండా నువ్వు పెళ్లి చేసుకున్నావా అతన్ని? నువ్వు అతని సెకండ్ మ్యారేజ్ ఏమన్నా చేసుకున్నావా?
ఏమో మరి అన్ని పుష్టిగా వేసావు కదా, మెట్లు ఉన్నాయి, గాజులు ఉన్నాయి. లేదు మేడం. మరి మీ ఆయన చనిపోయినప్పుడు ఇవన్నీ ఎందుకు వేసుకున్నారు? గౌరవంగానా? మగోడ్లేని సమాజంలో 100 మంది ఒకలా మాట్లాడతారని అది వేసుకున్నాను మేడం. అల్లుకుంటాకండి అందరినీ కాదమ్మా, ఈ అమ్మాయికి మైండ్ బాగాలేదని చెప్పి రికార్డ్స్ చూపెట్టారంటే ఏ ఉన్నాయి మీ దగ్గర రికార్డ్స్? ఉన్నాయి సార్. అమ్మ నీతో పాటు మీ మేనేజర్ కూడా వచ్చాడా? వచ్చాడు. అదే మీ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, సెకండ్ హస్బెండ్ వచ్చారు మేడం. ఎందుకే ఇలా చేస్తున్నా నేను? ఈ ప్రోగ్రామ్ మొత్తం మన జీవితం నాశనం అయిపోతాయి. తినడానికి తిని కూడా దొరకదే, వెళ్ళిపోదాం రా. తినడానికి తిని దొరకదు, దాని బట్టి చచ్చిపోతే బెటర్. ఎందుకే అలా మాట్లాడుతున్నావు? చాలా కరెక్ట్ గా మాట్లాడుతుంది. ప్రాబ్లం ఉందో లేదో తర్వాత సంగతి గానీ, ఒకవేళ ఆ పిల్ల చెప్పిన వాటిలో కనీసం ఒక్క పాయింట్ నిజం ఉన్నా గానీ నిన్ను ఇక్కడ నుంచి కదలనివ్వను. నేను ఎందుకు చేస్తాను మేడం అలా? అదేదో మాట్లాడదాం. ఆ మేనేజర్ అనే నాగేశ్వరరావుని కూడా ఇక్కడ పిలిపించడం జరిగింది, స్టేజ్ మీదకి పిలుస్తాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.